Hello aspirants, welcome to Bhagyalaxmi IAS Academy. So today we are going to discuss about APPSC, okay na? APPSC Group 2 PYQs explanation చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి 2019 పేపర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ స్టేట్ ఇన్ ఇండియా ఈ సెట్ టు ఎస్టాబ్లిష్ ఇండియాస్ ఫస్ట్ జస్టిస్ సిటీ. ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్ అంటే విచ్ స్టేట్ ఇన్ ఇండియా, ఇండియాలో ఏ స్టేట్ సెట్ టు ఎస్టాబ్లిష్డ్ ఇండియాస్ ఫస్ట్ జస్టిస్ సిటీగా ఎస్టాబ్లిష్ చేశారని అంటున్నారు. సో మనకి 4 ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది, అస్సాం, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ వాట్? ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ గురించి తీసుకుంటే మనకి ఇక్కడ ఏమంటున్నారు, ఇండియాస్ ఫస్ట్ జస్టిస్ సిటీ అని. అండ్ ఇక్కడ ఇంకా చూడండి, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ల్యాండ్ ఆఫ్ లీగల్ ఎక్సలెన్స్, ఓకేనా. అండ్ చీఫ్ జస్టిస్ ఎవరు అప్పుడు ఉన్నారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అక్టోబర్ 2021. నెక్స్ట్ జస్టిస్ సిటీ అని అంటాం. ఇది కొంచెం ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఎక్స్ట్రా చూసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్, హూ ప్రొపోండెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సాఫ్ట్ పవర్? ఓకే, కాన్సెప్ట్ ఆఫ్ సాఫ్ట్ పవర్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇక్కడ ఏమంటున్నాడు, సాఫ్ట్ పవర్ అనే కాన్సెప్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్ లో తీసుకొచ్చింది, ప్రతిపాదించింది. ప్రొపోండెడ్ అంటే ఏంటంటే ప్రతిపాదించడం. ఎవరు ప్రతిపాదించారు అని అడుగుతున్నారు. సో మనకి ఆప్షన్స్ వచ్చేసి జేమ్స్ డాలీ అండ్ జోసెఫ్ నయి అండ్ పండిట్ పామెల్ అండ్ నెక్స్ట్ ఇంకా సామ్యుయల్ పిహెచ్. సో ఇప్పుడు రైట్ ఆన్సర్ ఎవరు అని అంటే జోసెఫ్ నయి. సో జోసెఫ్ నయి గురించి తీసుకుంటే ఇతను ఏమంటారంటే, ఇది చూసి గుర్తుపెట్టుకోండి, ఫాదర్ ఆఫ్ సాఫ్ట్ పవర్. సో ఫాదర్ ఆఫ్ సాఫ్ట్ పవర్ ఎవరండి? జోసెఫ్ నయి. అండ్ తర్వాత చూడండి, ఇప్పుడు ఇది మనము ఈ సాఫ్ట్ పవర్ ఎక్కడ వచ్చింది? ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో రావడం జరిగింది, ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ ఓరియంటర్ ఎవరు అని అంటే జోసెఫ్ నయి. సో మళ్ళీ దీనిలో కీ రోల్స్ ఏమి ఉంటాయి అని అంటే చూడండి, ఫార్మర్ యునైటెడ్ స్టేట్స్ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ ఫర్ ఎందుకు? ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అఫేర్స్ కి. అండ్ కో ఫౌండర్ ఆఫ్ నియో లిబరలిజం థియరీ విత్ రాబర్ట్. నెక్స్ట్ సెమినల్ వర్క్స్ తీసుకుంటే ఏముంది? పవర్ అండ్ ఇంటర్డిపెండెన్సీ 1977. ఎప్పుడు? 1977 లో. నెక్స్ట్ జోసెఫ్ నయి తీసుకుంటే హీ ఈజ్ ఏ ప్రామినెంట్ ఫిగర్. ఎక్కడ? ఎందులో అనంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో. అండ్ ఈజ్ క్రియేటెడ్ విత్ ద ఇంట్రడ్యూసింగ్ ద గ్రౌండ్ బ్రేకింగ్ కాన్సెప్ట్. ఏంటి ఆ కాన్సెప్ట్ అనంటే సాఫ్ట్ పవర్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనం అతని గురించి తీసుకుంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా మనకి ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు, ఏ బుక్ లో పెట్టారు, ఏంటి అనే డీటెయిల్స్ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. 1977 లో బుక్ ఏంటంటే ఇక్కడ పవర్ అండ్ ఇంటర్ డిపెండెన్సీ. ఈ బుక్ పేరు కూడా మీరు చూసుకోవాలి, ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ ఏంటిది? సాఫ్ట్ పవర్. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే జోసెఫ్ నయి గారు. ఎప్పుడు అంటే 1980 లో, ఓకేనా. నెక్స్ట్ నోటబుల్ ఫిగర్స్. ఇంకా ఇందులో నోటబుల్ ఫిగర్స్ ఎవరెవరు ఉన్నారు అని అంటే చూడండి, ఇక్కడ జేమ్స్ హ్యామిల్టన్ అండ్ చూడండి జుడిత్ పమేలా అండ్ సామ్యుయల్ పిహెచ్. సో వీళ్ళు కూడా ఇక్కడ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అండి. ఇవి పర్సనాలిటీస్ గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి మీరు కూడా చూడండి, ఓకేనా. నెక్స్ట్, ఎందుకంటే మనకి ఏ క్వశ్చన్ వచ్చినప్పుడు అయినా కూడా 4 ఆప్షన్స్ ని మనము అనలైజ్ చేసుకొని చదువుకుంటే పీవైక్యూస్ లో మనకు ఆ క్వశ్చన్స్ అనేవి టాపిక్స్ చాలా కవర్ అయిపోతూ ఉంటాయి. సో అందుకే ప్రతి ఆప్షన్ కూడా మనం నేర్చుకోవాలి, ఓకేనా. చూడండి, ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ప్రొవైడ్ చేశాను, ఒకసారి చూడండి. నెక్స్ట్, ఎక్సైజ్ డ్యూటీ ఈజ్ లేవ్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఎక్సైజ్ డ్యూటీస్ మనం దేని మీద వేస్తుంటారు, ఎందుకు అని చూడండి, ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో ఇది ఎందుకు మరి? ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్సా? కాదు. అండ్ ఇంపోర్ట్స్ ఆఫ్ గూడ్సా? కాదు. తర్వాత సేల్స్ గూడ్సా? కాదు. మరి దేని మీద? ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్, ఓకేనా. ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఎక్సైజ్ డ్యూటీ. సో మరి ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ తీసుకుంటే ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీస్ తీసుకున్నాం అనుకోండి, ఎక్సైజ్ డ్యూటీస్ వచ్చేసి కమోడిటీ ట్యాక్స్ ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ కి మెయిన్ అంటే లైక్ మెయిన్ సోర్స్ అని చెప్పొచ్చు మనం. సో ఎక్సైజ్ డ్యూటీస్ అంటే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ రెవెన్యూ బ్యాక్ బోన్. సో సెంట్రల్ గవర్నమెంట్ కి ఇది ఒక రెవెన్యూలో బ్యాక్ బోన్ లాంటిది అన్నట్టుగా. తర్వాత కమోడిటీ ట్యాక్స్ అండ్ ప్రొడక్షన్. సో దీని నేచర్ తీసుకుంటే దీని మీద వేస్తారు అంటే ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్, ఓకేనా. ఇంపోజ్డ్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్. దేని మీద ఇంపోజ్ చేస్తారు? ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ మీద ఇంపోజ్ చేశారు. అన్రిలేటెడ్ టు దేర్ సేల్స్. బట్ సేల్స్ కి అది రిలేటెడ్ ఉండాల్సిన అవసరం లేదు, అన్రిలేటెడ్ టు దేర్ సేల్స్. అండ్ కీ రెవెన్యూ సోర్సెస్ ఏమున్నాయి ఇక్కడ అంటే చూడండి, లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ద సెంట్రల్ గవర్నమెంట్స్ ఇన్కమ్. ఇది ఇంపార్టెంట్ పాయింట్స్, ఓకేనా. నెక్స్ట్ మరి స్కోప్ తీసుకుంటే ఎక్సెప్షన్స్ ఏమున్నాయి అంటే విత్ ద ఎక్సెప్షన్స్ ఆఫ్ లిక్కర్, ఓపియం అండ్ సర్టెన్ డ్రగ్స్, వీటి మీద ఎక్సెప్షన్స్ అయితే ఉండడం జరిగింది. తర్వాత
కార్పొరేట్ ట్యాక్స్. కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఏంటి? అండ్ కార్పొరేట్ ట్యాక్స్ దేని మీద వేస్తారు? ట్యాక్సింగ్ కంపెనీస్ అండ్ కార్పొరేషన్. సో మీరు చూడండి, ఇక్కడ మనము క్లియర్ గా టాపిక్ మొత్తం కవర్ చేసుకుంటున్నాము. మీరు కూడా ఆన్సర్ చదివేటప్పుడు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు జస్ట్ రైట్ ఆన్సర్ ఒకటే చదవకుండా దాని బ్యాక్ ఎండ్ కూడా మీరు చదువుకున్నారనుకోండి, మీకు కాన్సెప్ట్ అనేది ఒక దగ్గరే కవర్ అయిపోతుంది. సో మీరు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా ఈజీగా అటెంప్ట్ చేసుకోగలుగుతారు. ఓకేనా? సో కార్పొరేట్ ట్యాక్స్. కార్పొరేట్ ట్యాక్స్ తీసుకుంటే ట్యాక్సింగ్ కంపెనీస్ అండ్ కార్పొరేషన్. దేని మీద వేస్తారు ట్యాక్స్ అనేది? కంపెనీస్ మీద అండ్ కార్పొరేషన్స్ మీద. ఓకేనా? సో కంపెనీస్ అండ్ కార్పొరేషన్స్. నెక్స్ట్ యూనిఫామ్ రేట్స్ విత్ వేరియడ్ రిబేట్స్. సో మరి దీని అప్లికబిలిటీ తీసుకుంటే దేని మీద వేస్తారు? ఇంపోజ్డ్ ఆన్ రిజిస్టర్డ్ కంపెనీస్. ఇది ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. అండ్ కార్పొరేషన్స్, రిజిస్టర్ కంపెనీస్ మీద కార్పొరేషన్ మీద వేస్తుంటారు. ఇది ఇంపార్టెంట్. ఈ రిజిస్టర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, అండ్ ఇట్ కన్సిస్టింగ్ కార్పొరేట్ ట్యాక్స్ రేట్స్ ఫర్ ఆల్ కంపెనీస్. ఓకేనా? నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. ఎలిజిబుల్ ఎంటిటీస్ అనేవి ఇందులో ఉంటాయి. నెక్స్ట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్, జిఎస్టీ. ఇది అందరికీ తెలిసిన టాపికే. సో జిఎస్టీ తీసుకున్నప్పుడు అందులో మనకి ఏముంటుంది? వాల్యూ యాడెడ్ ట్యాక్స్ సిస్టము. సో వాల్యూ యాడెడ్ అప్లైడ్ దేని మీద అప్లై అవుతుంది? మెజారిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ డొమెస్టిక్ కన్జంప్షన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? తర్వాత మళ్ళీ ఇందులో డివిజన్స్ ఉంటాయి. డివిజన్స్ ఏంటి? సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ. చూడండి, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. సిజిఎస్టీ అంటే ఏంటి? సెంట్రల్ జిఎస్టీ. మన ఎస్జిఎస్టీ అంటే ఏంటి? స్టేట్ జిఎస్టీ. మరి స్టేట్ జిఎస్టీ బై స్టేట్స్, సెంట్రల్ జిఎస్టీ బై సెంట్రల్. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఐజిఎస్టీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, చూసుకోవాలి. ఐజిఎస్టీ ఫర్ ఇంటర్ స్టేట్ సప్లైస్. ఈ మూడు కూడా ఇంపార్టెంట్ వర్డ్స్, వీటి ఎక్స్ప్లెనేషన్ కూడా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్లాబ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఈ స్లాబ్స్ దగ్గర చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ 4 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. 5% ట్యాక్స్, 12%, 18%, 28%. ఇలా స్లాబ్స్ ఉంటాయి. వీటిని చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్, India has recently suppressed France to become the economy in the world. సో ఇక్కడ మనము యాజ్ పర్ దట్ టైం క్వశ్చన్ తీసుకుంటే, అకార్డింగ్ టు ద వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారము ఇండియా హ్యాస్ రీసెంట్లీ France to become economic in the world. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు అంటే, మన వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారము ఇండియా అనేది రీసెంట్లీ సప్రెస్డ్ ఫ్రాన్స్ టు బికమ్ ద ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఎన్నో ఎకానమిక్ కంట్రీగా ఇండియా అనేది ఎదుగుతుంది. ఇక్కడ 5th కంట్రీ. చూడండి, రైట్ ఆన్సర్ ఈజ్ మనకి 5th కంట్రీ. తర్వాత ఇప్పుడు మనకి వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఏం చెప్తుంది? ఇండియా అనేది రీసెంట్ గా ఈ ఫ్రాన్స్ అండ్ మన యూకే ఉంది కదా, సో వీటి ప్లేస్ నుంచి కూడా ఇండియా అనేది మనకి ఏమంటారు? హయ్యర్ లెవెల్కి వెళ్తుంది. ఏ పొజిషన్ కి వచ్చిందండి? మనకి 5th లార్జెస్ట్ ఎకానమీకి చేరుకుంది అన్నట్టుగా. సో వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారము ఇండియా అనేది 5th కి రీచ్ అయింది. తర్వాత మరి ఇప్పుడు ఇక్కడ మనకి చూడండి క్వశ్చన్, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ కూడా అనేది చెప్పారు కదా. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ కూడా చూసుకోవాలి. చూసుకున్నప్పుడు అసలు వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ అంటే ఏంటి, అది ఏమేం చేస్తుంది, దాని వర్క్స్ ఏంటి చూసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది అన్నట్టుగా. ఓకేనా? నెక్స్ట్, గ్లోబల్ ఎకనామిక్ ర్యాంకింగ్ ప్రకారము టాప్ 10 ఎకానమీస్ ఏమున్నాయి అంటే యుఎస్, చైనా, జపాన్, జర్మనీ, ఇండియా, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, బ్రెజిల్ అండ్ కెనడా. నెక్స్ట్, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా వరల్డ్ బ్యాంక్ గురించి చూసుకోవాలని. సో వరల్డ్ బ్యాంక్ గురించి తీసుకుంటే ఫినాన్షియల్ సపోర్ట్ ఫర్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ నేషన్స్. వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుంది అనంటే ఫినాన్షియల్ గా సపోర్ట్ చేస్తుంది. ఎవరికి అనంటే లో అండ్ మిడిల్ ఇన్కమ్ నేషన్స్ కి ఫినాన్షియల్ గా సపోర్ట్ చేయడానికి వరల్డ్ బ్యాంక్ అనేది చాలా అంటే వరల్డ్ బ్యాంక్ ఆ విధంగా వర్క్ చేస్తుంది. అది వరల్డ్ బ్యాంక్ మెయిన్ ఒక ఉద్దేశం అన్నట్టుగా. తర్వాత వరల్డ్ బ్యాంక్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ డెడికేటెడ్ టు ప్రొవైడింగ్ ద లోన్స్. ఎవరికి ప్రొవైడ్ చేస్తుంది? లోన్స్ అండ్ గ్రాంట్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉంటుందో వాళ్ళకి మెయిన్ డెడికేషన్ ఏంది? తక్కువ ఇన్కమ్ ఉన్న కంట్రీస్ కి అండ్ మిడిల్ ఇన్కమ్ ఉన్న కంట్రీస్ కి లోన్స్ ప్రొవైడ్ చేయడం అన్నట్టుగా. ఫర్ ద పర్పస్. ఎందుకు మరి ఆ పర్పస్ అంటే క్యాపిటల్ ప్రాజెక్ట్స్ కోసం. ఓకే, నీ పర్పస్ కూడా ఇంపార్టెంట్, ఇది కూడా చూసుకోవాలి. ఎందుకు పడితే అందుకు పెయ్యారు మళ్ళీ. తర్వాత మరి ఎప్పుడు ఏర్పాటు చేశారు వరల్డ్ బ్యాంక్ అంటే 1944లో. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అని అంటే వాషింగ్టన్ DC, యునైటెడ్ స్టేట్స్. ఓకే, ఓకే ఆస్పిరెంట్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ సిరీస్ ని కంటిన్యూ చేస్తాను. సో ఈ రోజు అయితే నేను 4 క్వశ్చన్స్ మాత్రమే చెప్పాను. రేపటి నుంచి మీకు ఇంకెక్కువ క్వశ్చన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను.